ఎలా నమ్మాలి? పక్కింట్లో ఉండేవాడు మనిషా ఉగ్రవాద అని ఎలా నమ్మాలి? పక్కింట్లో ఉండే వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు, వారి డీటెయిల్స్ ఏంటి అని ఎలా నమ్మాలి? రాయచోటిలో వెలుగు చూస్తున్న ఉగ్ర లింకులను చూస్తుంటే వణుకు పుడుతుంది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్ర లింకులు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. రాయచోటిలో కరుడుగట్టిన ఉగ్రవాదులు అబూబకర్ సిద్దికి, మహమ్మద్ మన్సూర్ అలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. దేశంలోని 3 ప్రధాన నగరాలతో పాటు రైలు మార్గాల్ని పేల్చడానికి పన్నాగం పడినట్లు తెలుస్తోంది. వారి ఇళ్లలో 3 నగరాలు, రైల్వే నెట్వర్క్ల చిత్రపటాలు దొరికాయి. ఈ ఇద్దరు తమిళనాడులో వరుస బాంబు పేలుళ్లలో నిందితులుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ కేసులో 50 మంది అనుమానితులను విచారించిన పోలీసులు రాయచోటిలోని ఓ మిల్లు ఓనర్ తమ్ముడు, ఆయన కొడుకును కూడా తాజాగా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో మిల్లు పరిసర ప్రాంతాల్లో తీవ్రంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అక్కడ చాలా విషయాల్ని కనిపెడుతున్నారు. ఇక ఉగ్రవాదులుగా భావిస్తున్న వారికి అల్ ఉమా అనే ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నట్లు సమాచారం. ఐసిస్, అల్ ఉమా ఒకే రకమైన భావజాలం కలిగి ఉంటాయి. వీరు 2011లో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ రథయాత్ర సందర్భంగా మదురైలో బాంబులు పేల్చడానికి కుట్ర పన్నారు. అయితే స్థానికుల పోలీసుల సమాచారం ఇవ్వడంతో నిర్వీర్యం చేశారు ఈ కుట్రని. 1995లో చెన్నైలోని హిందూ మున్నాని కార్యాలయంపై బాంబు దాడి కేసులో ఈ ఇద్దరు నిందితులు. 1999లో చెన్నై, తిరుచి, కోయంబత్తూర్, కేరళ ప్రాంతంలో వరుసగా 7 చోట్ల బాంబు పేలులకు పాల్పడారు ఈ నిందితులు. తర్వాత రాయచోటికి మకాం మార్చారు, ఇక్కడే తలదాచుకున్నారు. ఇక్కడ ఉంటూనే 2013లో రాయచోటిలో ఉంటూనే 2013లో బెంగళూరు మల్లేశ్వరం బీజేపీ కార్యాలయంపై కూడా బాంబు దాడి చేశారు. 2012లో వెల్లూరులో డాక్టర్ అరవింద్ రెడ్డి అనే వ్యక్తి డాక్టర్ని కూడా హత్య చేశారు. అయితే ఇన్ని నేరాలకు పాల్పడిన ఈ ఉగ్రవాదులు రాయచోటిలో దాదాపు 20 ఏళ్ళుగా ఉండటం, ఆ 20 ఏళ్ళుగా వీళ్ళని అమాయకులుగానే చూడడం అక్కడి ప్రజలు. 5 ఏళ్ల క్రితం అబూబకర్ సిద్దికి రాయచోటికి సంబంధించిన ఒక యువతిని పెళ్లి చేసుకోవడం, 10 ఏళ్ల కిందట మహమ్మద్ అలీ గాలివీడుకు చెందిన యువతిని పెళ్లి చేసుకోవడంతో ఇక్కడి ప్రజలకు వీళ్ళపై ఎటువంటి అనుమానం రాలేదు. అంతేకాదు వీళ్ళు రెగ్యులర్గా చీరల వ్యాపారం చేస్తున్నారు, చీరల వ్యాపారం చేసే వ్యాపారులుగానే ఇక్కడి ప్రజలకు తెలుసు. నిజానికి వీళ్ళు తమిళనాడుకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు. 20 ఏళ్ల క్రితం చెన్నైలో పేలుళ్ల తర్వాత పారిపోయి రాయచోటికి వచ్చి తలదాచుకున్నారు. 9 వరుస బాంబు పేలుళ్ల తర్వాత రాయచోటికి వచ్చి తలదాచుకున్నారు. ఆ తర్వాత ఇక్కడి స్థానిక వ్యక్తులుగానే మారిపోయి ఇక్కడి మహిళల్ని పెళ్లి చేసుకోవడంతో స్థానికంగా ఉండే వాళ్ళంతా, ఈ కమ్యూనిటీకి చెందిన వాళ్ళంతా వీళ్ళని పూర్తిగా విశ్వసించారు. కానీ వీళ్ళు దేశద్రోహులని, దేశంలో విధ్వంసాలు సృష్టించే అల్ ఉమా ఉగ్రవాదులని, వీళ్ళు దేశంలోని బీజేపీ ప్రధాన కార్యాలయాలను టార్గెట్ చేసి పేలుళ్లకు కుట్రలు చేస్తున్నారని, వీళ్ళ ఇళ్లలో ఐఈడి బాంబులు తయారు చేసే 50 నుంచి 60 బాంబులు తయారు చేసే మెటీరియల్ ఉందని ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ఒకసారి చూద్దాం రాయచోటిలోని ప్రజలు వీళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నారో, వీళ్ళని ఎంత అమాయకంగా నమ్మారో, అక్కడ ప్రజలు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మన్సూర్ మహమ్మద్ అలీని పిలిచేవాళ్ళ, మన్సూర్ అని పిలిచేవాళ్ళ? ఈ వీధిలో అయితే నా పిల్లప్పటి నుంచి నేను చూస్తున్నాను. ఈ వీధిలో అయితే బట్టల వ్యాపారం చేసుకుంటే మాకు కూడా తెలియదు ఎట్లా అంటే ఇట్లా మంచి. మేము కూడా సడన్ గా విన్న తర్వాత మేము కూడా షాక్ అయితే మేము కూడా గురి ఉన్నాము. అంటే వీధిలో చుట్టుపక్కల అందరు భయపడుతున్నారు. అంటే సడన్ గా ఇట్లా మంచి అని ఎవరికి తెలియదు. ఏమంటే ఇప్పుడు న్యూస్ ఏం చూస్తున్నామంటే వాడు చేసిన ద్వారా, ఆ పని ద్వారా అందరికి చెడ్డ పేరే. రాయచోటి లోపల సరౌండింగ్ లో ఉండే పూర్తి రాయచోటికి చెడ్డ పేరే. సో అట్లా ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటావు? నాకు తెలిసిన వరకు ఇక్కడ ఉన్నారు కమిలియన్స్ ఉంటారు కదా, అందరికి పట్టుకోండి, విచారణ చేయండి. అంటే ఆ ఊరు ఎక్కడి నుంచి వచ్చాడో ఆ చుట్టుపక్కల ఈ సరౌండింగ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పట్టుకొని విచారించండి, తప్పేమీ లేదు. ముందు వాళ్ళకి పట్టుకొని వాళ్ళ ద్వారా ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందంటే కనుక్కోండి. ఇదైతే మంచి సుమన్ టీవీ అని మేము చెప్తాము. ఏ ఊర్లో ఎవరు వచ్చినా కొత్త వాళ్ళు, ఇంటి ఓనర్ వాడు ప్రూఫ్, ఆధార్ కార్డు ఇవన్నీ ఇప్పించుకొని ఎక్కడి నుంచి వచ్చాడు విషయం ఎంత తెలుసుకొని అయితే వాడికి ఇవ్వాలి. ఆ ప్లేస్ లో ఎవరున్నా కూడా నేను
ఇదే వీధిలో పుట్టి పెరిగింది నేను, ఇదే వీధి. ఇది ప్రస్తుతం రాయచోటిలో పరిస్థితి. రాయచోటి ప్రజలు వాళ్ళని గుడ్డిగా నమ్మారు. వీళ్ళు వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు అయినప్పటికీ వాళ్ళ వివరాలు ఆరా తీయలేకపోయారు. వాళ్ళు ఉగ్రవాదులు అనే విషయాన్ని అసలు గుర్తించలేకపోయారు. వాళ్ళ ఇళ్లలోనే బాంబులను తయారు చేసి బెంగళూరు మల్లేశ్వరం బీజేపీ కార్యాలయాన్ని పేల్చేసినా గుర్తించలేకపోయారు. వీళ్ళు గతంలో 2011లో అప్పటి బీజేపీ కీలక నేత ఎల్కే అద్వానీ హత్యకు కుట్ర చేసిన నిందితులని ఆయన ర్యాలీలో బాంబులు పేల్చే ప్రయత్నం చేశారనే విషయాన్ని గుర్తించలేకపోయారు. అంతేకాదు వీళ్ళ స్థానికులే 20 ఏళ్ళుగా వీళ్ళు ఇక్కడే ఉండడంతో బ్లైండ్గా వాళ్ళ పిల్లల్నిచ్చి పెళ్ళిళ్ళు కూడా చేశారు. విచిత్రమైన విషయం ఏంటంటే పెళ్ళిళ్ళ తర్వాత కూడా వాళ్ళ భార్యలు కూడా వీళ్ళని ఉగ్రవాదులుగా గుర్తించలేకపోయారు. ఈ ఇద్దరు దుర్మార్గులు దేశంలోని అనేక విధ్వంసాలకు కారకులు. ఈ ఇద్దరు దుర్మార్గులు చెన్నై, కేరళలో వరుసగా పేలిన 9 బాంబు పేలులకు కారకులు. 1999లో వీళ్ళ చరిత్రలోకి ఒక్కసారి వెళ్తే 1999లో చెన్నై, తిరుచి, కోయంబత్తూర్, కేరళ ఇలా వరుసగా 7 చోట్ల బాంబులు పేల్చారు ఈ ఇద్దరు నిందితులు. అల్ ఉమా ఐసిస్ లాంటి భావజాలం కలిగింది. మీరు వాళ్ళు నివాసం ఉన్న ఇంటిని చూస్తున్నారు, వాళ్ళ ఫోటోలు చూస్తున్నారు. అల్ ఉమా అంటే వీళ్ళు ఇక్కడే ఏం చేస్తున్నారు? ఐసిస్కి సాధారణంగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉగ్రవాదుల్ని, యువతని ఉగ్రవాదం వైపు మళ్లించి రిక్రూట్ చేసుకునే అలవాటు ఉంది. మన భారతదేశం నుంచి కూడా అనేక మంది ఐసిస్లో చేరిన సందర్భాలు బయటపడ్డాయి. లవ్ జిహాదీ లాంటి ప్రయోగాలు చేసి అమ్మాయిలను కూడా వశపరుచుకొని ఉగ్రవాదం వైపు మళ్లించిన సందర్భాలు ఉన్నాయి. ఐసిస్ నుంచి రిక్రూట్మెంట్ విషయంలో భారతదేశంలో అనేకసార్లు చర్చ జరిగింది. అల్ ఉమాకి కూడా అటువంటి ఆలోచనే ఉండడం, అటువంటి భావజాలం ఉండడంతో ఇప్పుడు రాయచోటిలో ఈ అంశం అతిపెద్ద సమస్యగా మారుతోంది. 20 ఏళ్ళుగా రాయచోటిలో ఉన్న అబూబకర్ సిద్దికీ, మహమ్మద్ మన్సూర్లు ఈ 20 ఏళ్ళు కేవలం చీరల వ్యాపారమే చేశారా? బీజేపీ కార్యాలయాలని టార్గెట్ చేస్తూ బాంబులు మాత్రమే పెడుతూ వచ్చారా? లేదంటే రాయచోటిలో కూడా ఉగ్రమూకల్ని లేకపోతే స్లీపర్ సెల్స్ని రెడీ చేశారా? ప్రశాంతంగా ఉండే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ వార్త దుమారాన్ని సృష్టిస్తోంది. వీళ్ళ దగ్గర స్వాధీనం చేసుకున్న 50 ఐఈడి బాంబుల్ని డిఎస్పీ కార్యాలయం దగ్గర నిర్వీర్యం చేసినట్టుగా తెలుస్తోంది. వీళ్ళ దగ్గర దొరికిన పేలుడు పదార్థాన్ని నిర్వీర్యం చేసినట్టుగా తెలుస్తోంది. ఆక్టోపస్ పోలీసులు నిర్వీర్యం చేశారని ఒక స్టేట్మెంట్ కూడా బయటకు వచ్చింది. విజయనగరంలో ఉగ్ర లింకుల్ని మర్చిపోకముందే విజయనగరంలోని ఉగ్రవాదులు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి కీలకమైన నగరాల్లో పేలుళ్లకు పాల్పడే ప్రయత్నం చేసిన ఉదంతాన్ని ఇంకా ఆంధ్రప్రదేశ్ పోలీసులు మర్చిపోకముందుే రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులు దొరకడం ఇప్పుడు అందరినీ దుమారాన్ని సృష్టిస్తోంది. తాజాగా వీళ్ళతో సంబంధం ఉన్న రైస్ మిల్లులో చర్చలు, సోదాలు కొనసాగుతున్నాయి. రైస్ మిల్లు ఓనర్లని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కానీ సహజమైన విషయం, ఇద్దరు ఉగ్రవాదులకి 20 ఏళ్లుగా ఆశ్రయం కల్పించడంతో పాటు ఇద్దరు ఉగ్రవాదులతో సంబంధాలు కొనసాగిన ప్రతి ఒక్కరిని ఇప్పుడు అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళకి ఉగ్ర లింకులు లేకపోవచ్చు, వాళ్ళలో ఈ పైశాచికత్వం లేకపోతే ఎక్స్ట్రీమిజం ఉండకపోవచ్చు, కానీ వీళ్ళకి తెలియకుండా సహాయం చేసి ఉండొచ్చు. వీళ్ళకి చేసిన సహాయంతో భారీ విపత్తులు విధ్వంసాలు ఏర్పడే అవకాశం ఉండొచ్చు. ఈ నేపథ్యంలోనే రాయచోటి పైన పోలీస్ పూర్తి స్థాయి నిఘా పెట్టింది. రాయచోటిలో ప్రతి ప్రాంతాన్ని సెర్చ్ చేసే అవకాశం కనిపిస్తుంది. వీళ్ళతో సన్నిహితం ఉన్న ప్రతి వ్యక్తులని ప్రశ్నించే ఛాన్సెస్ ఉంది. ఇప్పటికే వీళ్ళ భార్యలిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ భార్యలపైన ఉప్పా యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఎందుకంటే వాళ్ళ 20 పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత, వీళ్ళకు భార్యలుగా కొనసాగుతున్న తర్వాత వీళ్ళ కార్యకలాపాలపైన ఖచ్చితంగా అనుమానం వచ్చే ఉంటుంది. అటువంటి అనుమానాలు వచ్చినా అది దేశ భద్రతకు విఘాతం కలిగించే సంఘటనలు అయి ఉంటాయి. అటువంటి సంఘటనల గురించి కనీసం బంధువులకో పోలీసులకో సమాచారం ఇవ్వకపోవడం కూడా ఇక్కడ నేరంగానే పరిగణించాల్సి వస్తుంది. నిజానికి రాయచోటిలో ఇటువంటి లింకులు ఉంటాయని ఎవ్వరూ అంచనా వేయరు.
కానీ చెన్నై కోయంబత్తూర్ తిరుచి కేరళలో పేలుల తర్వాత ఈ దొంగలిద్దరు ఈ ఉగ్రవాదులిద్దరూ తప్పించుకొని రాయచోటుకొచ్చి తల దాచుకొని దేశంలో మరిన్ని విధ్వంసాలకి ప్లాన్ చేశారు. దేశంలోని 3 ప్రధాన నగరాలతో పాటు పోలీసులు చెప్తున్న మాటలు వింటే షాక్ అవుతారు. రైల్వే ట్రాక్కులు కూడా పేల్చే ప్రయత్నం చేస్తున్నారని. ఒకసారి రాయచోటి పోలీసులు ఏం చెప్తున్నారో ఒక్కసారి వింటే మీకు వీళ్ళ కుట్రలు కుతంత్రాల గురించి పూర్తి సమాచారం తెలుస్తుంది. 20 సంవత్సరాలుగా మన రాయచోటి కేంద్రంలో మారు పేరులతో చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఇక్కడ మహిళలను వివాహం చేసుకుని సాధారణ జీవితం సాగిస్తూ ఉన్నారు. అందులో మన్సూర్ ఖాన్ అమానుల్లా అనే పేరుతో ఇక్కడ చలామణి అవుతున్న వ్యక్తి ఇంటిలో అతి భయంకరమైన పేలుడు సామాగ్రి, విధ్వంసకర సామాగ్రి, కత్తులు తర్వాత అతి ప్రమాదకరమైన విస్ఫోటక సామాగ్రి అంతా కూడా మనకు లభ్యమైంది. తర్వాత ఇంకో వ్యక్తి మన్సూర్ ఇంట్లో కూడా కొంత సామాగ్రి మనకు లభ్యమైంది. తర్వాత ఏమిటనే దాని మీద వీళ్ళ గురించి విచారిస్తే ఈ కోయంబత్తూర్ బాంబ్ బ్లాస్ట్ కేసు, ఎగ్మోర్ బాంబ్ బ్లాస్ట్ కేసు, బెంగళూరులో 2013లో మల్లేశ్వరం బాంబ్ బ్లాస్ట్ కేసులో ఇది అబూబకర్ సిద్దికి అనే అమానుల్లా అనే వ్యక్తి ప్రథమ నిందితుడు. వీళ్ళంతా కూడా అల్-ఉమా ఉగ్రవాద సంస్థకు చెందినవారు. వీళ్ళు ఏంటంటే హదీస్ అనే శాఖ, ఇస్లాం మతంలోని హదీస్ శాఖ అనే దాని నుంచి ప్రేరేపించబడి దానిలోనే ఉన్న తీవ్రవాదపు ఛాందస్వాదాన్ని వీళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇది రాయచోటిలో ఉన్న ఇద్దరు ఉగ్రవాదుల అసలు చరిత్ర. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం. ఇటువంటి దొంగలు లేకపోతే ఇటువంటి గుర్తు తెలియని వ్యక్తుల్ని మీరు ఆశ్రయం కల్పిస్తే, ఇటువంటి వ్యక్తులకి మీ బంధువుల పిల్లల్నిచ్చి పెళ్ళిళ్ళు చేస్తే, ఇటువంటి వ్యక్తులు ఇచ్చే డబ్బులకు ఆశపడి వీళ్ళకి చోటు కల్పిస్తే అది మీరు దేశానికి ద్రోహం చేసినట్టు అవుతుంది. ఈ రాయచోటిలో వీళ్ళకు సహకరించిన వాళ్ళు, వీళ్ళకి సంబంధించిన వివరాల్ని పోలీసులకి ముందుగా చెప్పడం బెటర్. ఎవరైనా వీళ్ళతో సంబంధాలు కలిగి ఉంటే ఆ వివరాల్ని ముందుగా పోలీసులకు చెప్పడం బెటర్. లేదంటే వీళ్ళు ఎటువంటి ఉగ్ర విధ్వంసాలకు ప్లాన్ చేశారో ఇప్పటికే అంతు చిక్కడం లేదు. ఖచ్చితంగా వీళ్ళు భవిష్యత్తులో భారీ కుట్రలకు ప్లాన్ చేసే ఉంటారనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. సో ఇప్పటికైనా వీళ్ళతో సంబంధం ఉన్నవాళ్ళు, వీళ్ళ గురించి తెలిసిన వాళ్ళు పోలీసులకు సరైన సమాచారం ఇస్తే దేశంలో భారీ విధ్వంసాలని నిలుపుదల చేసిన వాళ్ళు అవుతారు. మీరే నిజమైన దేశభక్తులు అవుతారు. మీరేమనుకుంటున్నారు? ఇటువంటి ఉగ్రవాదుల విషయంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు వహించాలి? ముఖ్యంగా వీళ్ళకి ఆశ్రయం కల్పించకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇటువంటి వారికి ఆశ్రయం కల్పించే ముందు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ అంశాలన్నింటిపైన మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ సరైనవైతే, మీ కామెంట్స్ ఉపయోగపడేవి అయితే ఖచ్చితంగా వాటిపైన నేను మరొక వీడియో చేస్తా. చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ లైవ్, అట్లాగే సుమన్ టీవీ డిజిటల్ లైవ్.